సార్ మేము నా చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని చూసుకుంటానే పెరిగాం. అప్పటి నుంచి బాగానే ఉంది. తెలంగాణ పోరాటం చేసి 50 ఏళ్ళు పోరాటం చేసి వచ్చింది. వచ్చినాక లాక్డౌన్ అని కరోనా వచ్చిందని అలా అవన్నీ అన్నారు. తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయి అట్లా 5 సంవత్సరాలు మేము అన్నదమ్ములు విడిపోయిన మాకు కొంచెం టైం కావాలి చేస్తామని వాళ్ళ అట్లా 5 ఏళ్ళు గడిపారు. తర్వాత 5 ఏళ్ళల్లో ఏం చేశారు ఆయన అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. సో ఇస్తాడని చాలా ఆశ ఉండేది. మాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. ఒక ఆధార్ కార్డు ఒక్కటే ఉంది, ఓటర్ ఐడి హక్కు ఒక్కటే ఉంది. ఈ రెండే ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా ఏది అప్లై చేసుకోవాలన్నా మెయిన్ రేషన్ కార్డు అంటారు, ఆధార్ కార్డు అంటారు. ఇస్తున్నారండి. మేము ఇప్పుడు లేని రేషన్ కార్డు, గ్యాస్ బిల్ అంటారు. ఈ గ్యాస్ బిల్ ఇవన్నీ మేము ఎక్కడి నుంచి మీరు ఇస్తున్నారా? గవర్నమెంట్ నుంచి మీరు ఫ్రీగా మాకు గ్యాస్ ఇస్తే ఇంటికి వచ్చి మా గ్యాస్ బిల్ అడగండి. మేము డబ్బులు పెట్టి గ్యాస్ కొనుక్కున్నప్పుడు మీరు గ్యాస్ బిల్ ఎందుకు అడుగుతారండి? ప్రభుత్వం ప్రైవేట్ గా కొనుక్కుంటున్నాం మేము. మీ గవర్నమెంట్ నుంచి మేము తీసుకోలే. గవర్నమెంట్ నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరో తీసుకున్న వాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేయండి. మేము కొనుక్కున్నాం 10,000 పెట్టి కొనుక్కొని మీకు గ్యాస్ బిల్ అంటే నేను ఇప్పటికి బ్లాక్ లో కొనుక్కుంటున్నాను. గ్యాస్ బ్లాక్ లో కొనుక్కుంటున్నాను. నా గ్యాస్ లేదు లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉంది. నాకు లేదు, అది రేషన్ కార్డే లేదు అసలు. అప్పుడు మంత్రులు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ బస్తీకి వచ్చి ఎంక్వైరీ చేసి ప్రాబ్లమ్స్ లీడర్లతో కనుక్కునేవాళ్ళు. మా ఇల్లు తిరగకుండా ఆ బస్సులో కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి ఈ ప్రాబ్లం ఏంటని కనుక్కునేవారు. మాకేమీ కోపం లేదు, మాకు ఇష్టమే కాంగ్రెస్ అంటే. కానీ అప్పట్లాగా ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఏ బస్సులకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీరు ఏసీ రూమ్లలో కూర్చొని మీరు పబ్లిక్ బాగా చేస్తున్నాం మీరు ఏం చేస్తున్నారండి? మాలాగా ఫ్యాన్ లేకుండా ఎండలో కూర్చొని చెమటలు కాల్చేటట్టుగా పని చేయండి. చేయట్లేదు. కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకుంటే మాకు ఒక ఓపు ఉందండి. మళ్ళీ ఆయనను గెలిపించుకుంటే మాకు అడవిలో గూడు, పక్షి కూడా గూడు ఉంటుంది. ఎక్కడండి? ఎక్కడ ఇస్తున్నారు? మొన్న మేము అప్లై చేసినాం, ఫోన్ వస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా రాలేదు. నేను అప్లై చేశాను, రేషన్ కార్డుకి అన్నిటికీ చేశాను, సౌభాగ్య లక్ష్మి అన్నిటికీ చేశాను. ఏది అది ఎందుకండి? మేము అడగలేదు. మాకు లేదండి, నాకు రేషన్ కార్డు లేదు. ఇంకా సన్న బియ్యం అడిగాను. తినేవాడు రూపాయి కిలో బియ్యం తింటున్నాడు. నేను 70 రూపాయల కిలో బియ్యం కొనుక్కొని తిన్నా. ఇప్పుడు 70 రూపాయలు అయింది బియ్యం కేజీ. లేదండి, ఏది లేదు. ఎందుకండి? కాలేజీ పిల్లలకు పెట్టమనండి, స్కూల్ పిల్లలకు పెట్టమండి, ముసలి వాళ్ళకి పెట్టమనండి, హ్యాండిక్యాప్ వాళ్ళకి పెట్టమండి. మేము ఏ ఇంట్లో బాసనలు కడుక్కుంటున్నామో, గంటె దింపుతున్నామో, వంట చేసుకుంటున్నామో, ఏదో ఒక కూలి ఏదో చేసుకుని బతుకుతున్నాం కదా. మాకు వద్దు. నువ్వు 30,000 జాబ్ చేసే వాళ్ళకి అదే ఆధార్ కార్డు చూపిస్తున్నావు, సాఫ్ట్వేర్ అదే బస్సు ఎక్కుతున్నాడు, అడ్డ మీద కూలి పని చేసేవాడు అదే బస్సు ఎక్కుతున్నాడు. ఎందుకు పెట్టారు? మీరు 1,00,000 రూపాయల జీతం ఉన్నారు కూడా అదే బస్సు ఎక్కుతున్నారు కదా. అక్కడ ఎన్ని గొడవలు అవుతున్నాయి. మీరు ఒక్కసారి బస్సులో ట్రావెల్ చేయండి. ఒక వారం రోజులు చేస్తే పబ్లిక్ ఇబ్బంది ఏంటి? రన్నింగ్ లో మేము బస్సు ఎక్కాల్సి వస్తుంది. బస్ స్టాప్ లో బస్సులు ఆపట్లేదండి. వాళ్ళతో మేము ఎన్నోసార్లు ఫైట్ చేయడం జరిగింది. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యే ఇంటికి పోతే రానియరు, సీఎం కలుద్దామంటే రానియరు. మరి ఎవరికి చెప్పాలండి? ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు మాత్రం, మరి మాకు సెక్యూరిటీ ఏంటి? మేము ఓటు వేస్తున్నాం, మాకు సెక్యూరిటీ కావాలనే కదా, మాకు అన్ని ఇస్తారనే కదా, అమ్మ నాన్నలాగా చూస్తారనే కదా. మరి మాకు అమ్మ నాన్నలాగా మీరు చూడనప్పుడు మీకు మేము ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు వేయాలండి ఓటు? నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి. నేను 15,000 రెంట్ కట్టుకొని బతుకుతున్నాను కష్టం చేసుకొని. నువ్వు నాకు ఫ్రీగా ఏమి ఇయ్యలే. నేను నీకు ఎందుకు ఓటు వేయాలి? నీకు ఓటు వేయాలంటే నాకు ఒక రీజన్ కావాలి. నువ్వు ఏమిచ్చావు నాకు? మాకేమిచ్చావు? మా ఇంట్లో 2 హ్యాండిక్యాప్స్ ఉన్నారు, 2 ముసలోళ్ళు ఉన్నారు. పింఛన్ రావట్లేదు. ఏదండి? లేదు. మా ఆయనకి రావట్లేదు, నా కొడుకుకి రావట్లేదు. నేను నా కొడుకు కష్టపడి మేము అంతమందిని నడపాలి. 15,000 రెంట్ కట్టుకోవాలి. కరెంట్ బిల్లు 1,000, 1,200 రూపాయలు, 1,000 రూపాయలు, 1,300 నెలకి ఇలా వస్తుంది. కావాలంటే బిల్లులు కూడా మేము చూపిస్తాం కావాలంటే. ఎక్కడ సరే ఇప్పుడు చదువుకునే ఇంతకుముందు జాబులు లేదని జాబు తరఫున ఆయన ఓడిపోయిండేమో మాకు తెలియదు. ఆయన ఇండ్లు ఇచ్చిండు కేసీఆర్ గారు, కొంతమందికి ఇచ్చిండు. గెలిచినాక ఇంకా ఇస్తాడేమో అనుకున్నాం మేము. ఆయన అంతట్లో ఆయన కూడా అనుకోలేదు ఓడిపోతా అని. మేము కూడా అనుకోలేమండి. ఆయన ఎలా ఓడిపోయాడో కూడా మాకు తెలియదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఈయన వచ్చినాక చాలా తేడా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇదైతే ఇప్పుడు కొత్తగా వచ్చింది 10 ఏళ్ల నుంచి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. అప్పటి నుంచి కూడా
మేము ఆ కాంగ్రెస్ నే ఇష్టపడే వాళ్ళం. ఈ రోజు ఎందుకు ఆయన గురించి తప్పుగా మాట్లాడతామండి? మీరు మాకు అన్ని ఇస్తే మేము ఎందుకంటే ఆయన ఇప్పుడు వచ్చి కూడా మాకు ఇచ్చాడు కరెంటు. మేము కిరాయికి ఉంటున్న దగ్గర కూడా 24 గంటలు కరెంటు, 24 గంటలు వాటర్. మెయిన్ అవే కదా. మేము పనులకు వెళ్ళాలంటే మాకు టయానికి వెళ్ళాలంటారు. ఆ బాసనలు తోమే పని అయినా టయానికి వెళ్ళాలి, కుకింగ్ అయినా టయానికి వెళ్ళాలి. మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లేట్ అయితే వెళ్ళిపో అంటున్నారు. ఏం చేస్తామండి? అన్ని 24 అవర్స్ మాకు అన్ని ఆయన ఉన్నప్పుడు ఉండే కాబట్టి చేసుకున్నాం. ఇప్పుడు ఈయన వచ్చిన నుంచి మాకు జాబులు కూడా లేవు, వంట పనులు లేవు, ఇళ్ళ పని లేదు. చేసుకుంటే కంపెనీలలో చేసుకోవాలి, లేకపోతే లేదు. పొద్దున పోతే సాయంత్రం దాకా వేస్తే 10,000 జీతం ఇస్తారండి కంపెనీలలో. ఐటీ కంపెనీలు అవన్నీ పడ్డాయి కదా ఇప్పుడు. ఏం సరిపోతుంది మాకు? మా పిల్లలు రోడ్డు మీద ఇంటర్ చదివిపించి కూడా నేను ఏదో కష్టపడి ఇప్పుడు సిగ్గి చేసుకుంటున్నాను. నా బాబు ఎవరికి ఇచ్చారండి? ఇచ్చిన ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళ గురించి ఆలోచించమని. ఏమన్నంటే కులాల గురించి మనం మాట్లాడకూడదు, కానీ వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం, ఊర్లలో ఇది చేసాం అది చేసాం అని అంటున్నారు. ఇప్పుడు రైతు బంధు అంటున్నారు, లేదంటారు. ఇప్పటి వరకు రైతు బంధు పడిందా? మాకైతే వ్యవసాయాలు లేవు, మాకు భూములు లేవు, జాగలు లేవు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం. మాకు ఫుల్ నమ్మకం అయితే కేసీఆర్ గారు గెలుస్తారని నమ్మకం ఉంది. మేము ఆయననే గెలిపించుకోవాలని కూడా అనుకుంటున్నాం. పట్టుదలతో గెలిపించుకొని మేము అడగాలనుకుంటున్నాం ఆయన. కానీ మాకు కూడా ఒక అవకాశం ఆయనతో మాట్లాడడానికి, పబ్లిక్ తోని మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. మేము ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్తాం, సెక్యూరిటీ ఉంటది, ఫుల్ దొబ్బేస్తారు, బయటకి రానియరు. మరి మేము ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా చెప్పుకోవాలి? మేము ఓట్లు వేసేటప్పుడు దొబ్బేరు పోలీసు, మీ దగ్గర మేము ఏదైనా సమస్యకు వస్తే ఎందుకు దొబ్బేస్తారు పోలీసు వాళ్ళు? వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు. మీకు ఎందుకు సెక్యూరిటీ ఇస్తారు? మరి మాకెందుకు సెక్యూరిటీ? అంటే మేము మనుషులం కాదా? మాది ప్రాణం కాదా? ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటారు? తెలంగాణ కోసం ఎన్ని ప్రాణాలు పోయినాయి మీకు తెలీదా అండి? సరే వచ్చింది అనుకున్నాము, మళ్ళీ లాక్కున్నారు. కాంగ్రెస్ ఇచ్చినట్టు ఇచ్చారు, లాక్కున్నారు. అది వాళ్ళ మధ్యలోనే తెలియాలి ఏం జరిగిందని. అవన్నీ మా పెద్ద మాకు తెలియదు. కేసీఆర్ గారు వస్తే మేము ఆయనని మేము గెలిపించుకున్నందుకన్నా కనీసం అడగడానికి హక్కు ఉంటది కదా అని అంటున్నాం.